అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితము కర్నూలు దగ్గర చిన్నటేకూరులో ఒక సంఘటన జరిగింది. బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇంకా తేరుకోలేని పరిస్థితి. కుటుంబాలు కానీ లేదంటే అక్కడ మా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ భారతదేశం మొత్తం కూడా షాక్లో ఇంకా ఉంటే ఆనాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిమిషాలలో అధికారులు అప్రమత్తమై అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ లేదంటే అధికారులు కలెక్టర్ గారు డిఐజీ గారు డీజీపీ గారు అందరూ కూడా అక్కడ ఆ ఘటనా స్థలంలో ఉండి దగ్గరుండి మేము హాస్పిటల్లో చేర్పించడము, అట్లాగే దెబ్బలు తగిలిన వాళ్లకు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా జరిగింది. దాని తర్వాత డిఎన్ఏ పరీక్షలు చేసి ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ కూడా ఎప్పుడైతే వచ్చిందో వెంటనే కూడా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేయడం కూడా జరిగింది. ఒక ఇన్సిడెంట్, ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆ బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలి. అదే మా ప్రభుత్వం చేసింది ఈరోజు. కానీ వైసీపీ ప్రభుత్వము ఎంతసేపు కూడా శవ రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అని ఎదురు చూసుకుంటూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఆ రోజు నేను అక్కడ సంఘటన స్థలం దగ్గర ఉండినాను. ఫస్ట్ వైసీపీ నాయకులు అట్లాగే కొన్ని రోత ఛానల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫస్ట్ హైవే బాలేదు, గుంతలమయం అయింది, గుంతల వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ హైవే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, గుంతలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ మొదలుపెట్టారు. అది ఏంటి అంటే బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, అట్లాగే దానికి పర్మిషన్ లేదు అని చెప్పి. ఎప్పుడైతే అది కూడా తప్పు అని తేలిందో హాస్పిటల్కి డైరెక్ట్గా నేనున్నప్పుడే వెళ్ళి అక్కడ ఎవరైతే ఇంజురీస్తో ఉన్నారో వాళ్ళను, లేదు ఇది ప్రభుత్వం ఫాల్ట్, ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పు, బస్సు డ్రైవర్ తప్పు అని చెప్పమని వాళ్ళను ఒకటే విసిగించడము. వాళ్ళు కూడా మేము చెప్పలేము, మాకు బాలేదు అని చెప్తే అది కూడా అయిపోయి దాని తర్వాత మళ్ళా కొత్త కథనం మొదలుపెట్టారు. ఏమంటే బెల్ట్ షాపుల్లో వీళ్ళు లిక్కర్ కొన్నారు, ద్విచక్ర వాహనం ఏదైతే నడుపుతున్నారో బెల్ట్ షాపుల్లో కొన్నారు అని చెప్పి. అది కూడా మరుసటి రోజే సీసీ కెమెరాలో ఎల్లమ్మ వైన్ షాప్లో, రిజిస్టర్డ్ వైన్ షాప్లో ఆ రోజు వాళ్ళు లిక్కర్ కొనడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టడం జరిగింది. ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టి కొంతమంది రోత ఛానల్లో కూర్చొని రోత న్యూస్లు చెప్పుకుంటూ ఏదో ప్రూవ్ చేయాలా, మా పైన బురద చల్లాలా అని చెప్పి ఏదేదో లిక్కర్ పేర్లు చెప్తున్నారు. సుమో లిక్కర్ తాగారు అందువల్లే అని చెప్పి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తే మనకు 2021లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రైజ్ లిస్టులో 9వ పేజు 6వ పేరు సుమో విస్కీ అంట. మీ సరుకే ఇది, పాపం మీ సరుకు ఏది కూడా మర్చిపోయినట్టున్నారు. మరి గుర్తు చేయాలా మీ బ్రాండ్లను? ఏంటంటే మెగా డిఎస్సి గుర్తుందా, 3 క్యాపిటల్స్ గుర్తుందా, బూమ్ బూమ్ బీర్ అని పెట్టారు, మరి గుర్తుందా? ఇంకోటి సాక్షి పవర్ అట, అప్పుడు బయటికి రాలే, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలాంటి లిక్కర్ బ్రాండ్స్ని మీరే తీసుకొచ్చారు. సుమో లిక్కర్ అనేది మరి మీరు మర్చిపోయినట్టున్నారు, అది మీ బ్రాండే అని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు రియాలిటీ
ఫ్యాక్ట్స్ ఆలోచన చేసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇచ్చే డేటా పైన డేటా పాపం మొన్న మీ నాయకులు అన్నారు, డేటాకి మైండ్ యాడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. కానీ మీ నాయకులు ఎందుకో డేటాకి మైండ్ అప్లై చేయట్లే. దీనికి కొత్త పేరు ఏఐ కాదు జేఐ అని నేను చెప్తున్నా. మరి ఆ జేఐ ఫుల్ ఫామ్ ఏంటో మరి మీ నాయకులకే తెలుసు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎంతో నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం చేయాలి. కానీ ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు చేష్టాలు చేస్తే మీకే మీ పార్టీకే ప్రమాదం. నిన్న ఎవడో ముచ్చుమరి గురించి మాట్లాడాడు, ఇన్సిడెంట్ గురించి మాట్లాడాడు. ఏంటండి ముచ్చుమరి ఇన్సిడెంట్? మీలాగా శౌర్య రాజకీయాలు మేము చెయ్యలేదు ఆనాడు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టలేదు. ఆనాడే కనుక మీలాగా రాజకీయం చేసుంటే ఈరోజు మీరు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళే కాదు. ఎవరండి తాగిన మత్తులో జరిగింది అని మీరు అంటున్నారు. ఆనాడు తాగిన మత్తులో కాదండి జరిగింది. మీరిచ్చిన ట్యాబులు ఎవరికైతే స్కూల్ పిల్లలకు ఫ్రీగా ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఆనాడు మీ నాయకులు ఉండుంటే నేను చూపించుండేదాన్ని ఆ హిస్టరీ ఏంటో. ఏ అడల్ట్ కంటెంట్ చూసి వీళ్ళు పిల్లలు పాడైపోయి ఆ రోజు ఆ ఇన్సిడెంట్కి దారి తీసిందో అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకొక విషయం, నిజంగానే మద్యం మత్తులో తాగి ఉండుంటే వాళ్ళు, మరి లిక్కర్ పాలసీ ఎప్పుడొచ్చిందండి మన రాష్ట్రంలో? అక్టోబర్ నెలలో న్యూ లిక్కర్ పాలసీ వచ్చింది. అప్పుడు వరకు ఈ ఇన్సిడెంట్ జరిగింది జూలై నెలలో. మరి అప్పుడు వరకు మీ బ్రాండ్లే కదా అమ్ముతూ ఉన్నింది, మరి దాని గురించి మాట్లాడరే. అట్లాగే ఆనాడు ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో వాళ్ళు వైసీపీ నాయకులు అని నేను తెలియజేస్తున్నాను. మీతో పాటు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీతో పాటు తిరిగిన నాయకులే అని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ బాధిత కుటుంబం కూడా మీ పార్టీ వ్యక్తులే నాయన. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఆనాడు బాధిత కుటుంబానికి అండగా ఉంటూ ఆ రోజు మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వైసీపీ నాయకులు ఎక్కడికి పోయినారండి? ఒక్కరు కనపడలేదు. ఆనాడు ఆ తల్లిదండ్రులతో మా పార్టీ నేను వాళ్ళ వెంట ఉన్నాను, పార్టీలకు అతీతంగా. అట్లాగే ఒకటి గమనించాలా, ఇక్కడ ఆనాడు పరామర్శకు మీ వైసీపీ నాయకులు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? ఎవరైతే క్రైమ్ కమిట్ చేశారో వాళ్ళను పరామర్శించడానికి ఈ వైసీపీ నాయకులు అక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, అక్కడ రౌడీ వెధవలు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళారు. ఎప్పుడూ కూడా మేము విలువలతో రాజకీయం చేశాం, కానీ మీలాగా శవ రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఎప్పుడూ కూడా చేయలేదు. అట్లాగే ఈరోజు సైక్లోన్ ఒక విపత్తు మన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే 24 గంటలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ అన్న అక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని అధికారులను అప్రమత్తం చేస్తూ, లేకపోతే అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఫుల్ ప్రిపేర్డ్నెస్తో ఉంటే సైక్లోన్ గురించి మరి మీ అపోజిషన్ లీడరు ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? అంతా అయిపోయిన తర్వాత హెలికాప్టర్లో నవ్వుకుంటూ ఫోటోకి పోజులు ఇచ్చారే తప్ప ఇంకా వేరే ఏం చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం గారు, నాయకులు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సైక్లోన్ ఎఫెక్ట్స్ తగ్గించాలని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటుందో దానికి కూడా తయారవుతూ ఈరోజు చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? సైక్లోన్ ఇలాంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి అని కోరుకుంటూ, అట్లాగే ఈ విపత్తు నాకు తెలిసి రేపు రోత ఛానల్లో ఏముంటుందో తెలుసా న్యూస్, నేను అది కూడా చెప్తా. ఈ సైక్లోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ సైక్లోన్ వచ్చింది అని డిస్కషన్ పెడతారు. అది చూడండి, అదే జరిగేది.
నాకు తెలిసి ఒక చిన్న సజెషన్, ఎట్లాగో ఫ్యాను తుప్పు పట్టిపోయింది, ఎట్లాగో పని చేయని పరిస్థితి ఉంది ఫ్యాన్, మీ సింబల్ మార్చుకుంటే బెటర్ ఏమి. ఫ్యాన్ బదులు రాబందు సింబల్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు చేసే రాజకీయాలే అలా ఉన్నాయి కాబట్టి. ఈనాడు మీ నాయకుడు కారులో వెళ్తూ సొంత కారు ఒక దళితుడిని తొక్కి చంపితే నాకు కారే లేదు అని అంటాడు. 500 కోట్లతో ఒక ప్యాలెస్ నిర్మించుకొని అనవసరంగా మన డబ్బుతో నిర్మిస్తే నాకు ఇల్లే లేదు అంటాడు. కోర్టులకు వెళ్తే నాకు ఫోనే లేదు అంటాడు. ఇలాంటి అసత్య డేటా ఇస్తూ 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 మీ నాయకులు కూడా ఇలాంటి అసత్య ప్రచారం చేసి మరి ఎందుకు మీరు మీ పరువు మీరు తీసుకుంటారు అని నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి రాజకీయాలు మానుకోండి, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే చాలా బెటర్ అని నా సజెషన్. ధన్యవాదాలు. మేడం, ఒక చిన్న ప్రశ్న. ఈ ఫేక్ న్యూస్ చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారని మీరే అంటున్నారు. సుమోటోగా కోర్టులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అబద్ధాలు స్ప్రెడ్ చేసి స్టేట్లో సేఫ్టీ ఆర్ అదర్ ఇష్యూస్కి ప్రొటెక్షన్కి అడ్డుగా నిలిచేవాళ్ళు, అబద్ధం చెప్పి ప్రజల మధ్యలో విద్వేషాలు సృష్టించే వాళ్ళ మీద గవర్నమెంట్ కోర్టు యాక్షన్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు. ఈ ఫేక్ న్యూస్ వాళ్ళకి అలవాటు అయిపోయి ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. అసలు ఆ రోత ఛానల్ని చూడడం మానేశారు. మళ్ళీ ఏదో వ్యూస్ కోసమో లేకపోతే మళ్ళీ ఆ రోత ఛానల్లో కూర్చొని ఎవరో అన్నారు, ఆ రోత ఛానల్లో మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కొంతమంది మాట్లాడుతుంటే, ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. ఖచ్చితంగా యాక్షన్ అంటూ తీసుకుంటారు. నెక్స్ట్ ఫేక్ న్యూస్ ఏదన్నా స్ప్రెడ్ చేయని ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. తెలంగాణ ఎమ్మెల్యే అయినటువంటి, అంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా లేరు, బట్ వాళ్ళ ఫాదర్ కూడా మీకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మైనంపల్లి గారు తెలంగాణలో చనిపోయిన వారి గురించి. పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడున్న ప్రభుత్వాన్ని లేకుంటే మిమ్మల్ని నమ్మి ఫోన్ చేసి సహాయం అడుగుతున్నారు. బట్ సొంత రాష్ట్రం మాట ఎందుకు నమ్మటం లేదు? అది ప్రతిపక్షమైనా ఎవరైనా ఉంటారు. సొంత రాష్ట్రం వాళ్ళు ఎవరు నమ్మట్లేదండి. ఆ రోజు లైవ్గా చూస్తున్నారు. ఈరోజు మైనంపల్లి గారు నాకు కాల్ చేశారు, అట్లా చాలామంది కాల్ చేశారు. ఎందుకు అంటే అది మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఫోన్ చేసి ఎప్పుడు అప్పచెప్తున్నారు బాడీస్ అని. మీరు గమనిస్తే నేను రెస్పాండ్ అయ్యాను. ఆ రోజు రెస్పాండ్ అయ్యి ఆయనకు బాడీస్ ఒక రోజులో వస్తుంది అని చెప్పాను, ఒక రోజులో అప్పచెప్పాము. ఈరోజు నాకు తెలిసి లాస్ట్ రైట్స్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ ఆర్ ఎనీథింగ్. వీఆర్ ఫర్ ద పీపుల్, ఆర్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్. అది అందరికీ తెలుసు, ఒక అపోజిషన్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎలాగైనా మనం మార్కులు కొట్టాలా అని చూస్తున్నారు తప్ప ఇంకేం లేదు. సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు 7 గంటలకు ఒకసారి, అట్లాగే మళ్ళీ 8-8:30 ఆ ప్రాంతంలో ఒకసారి వైన్ షాప్, రిజిస్టర్డ్ వైన్ షాప్లోనే, ఎల్లమ్మ వైన్ షాప్ అక్కడే చిన్న టేకూరు లక్ష్మీపురం దగ్గర మధ్యలో ఉంది. అది రిజిస్టర్డ్ వైన్ షాప్ అని తేలింది. అదే నేను అన్నాను కదా, జేఐ డేటా యూజ్ చేసుకుంటూ వీళ్ళు మరి ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ నిమిషంలో ఎక్కడున్నారు, ఈ సెకండ్లో ఎక్కడున్నారు అని టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఇది మాత్రము ఈవెన్ నేషనల్ హైవేకి కరెక్ట్గా ఏదైతే ఉందో ఇన్ని మీటర్స్ దూరంలో ఉండాలి, అది ప్రాపర్గా అన్ని పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ జరిగింది. దాంట్లో వీళ్ళు ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అది తప్పు అని కూడా నిర్ధారించారు. ప్రూఫ్ ఉంటే చూపిమనండి. ప్రూఫ్ ఉంటే మరి వీడియోలు, సీసీ ఫుటేజ్ ఏదేదో మాట్లాడుతున్నారు కదా, బెల్ట్ షాపుల్లో వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అని మరి ప్రూఫ్ ఉంటే చూపించమనండి, ధైర్యం ఉంటే. వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? వాస్తవాలు మాట్లాడుకుంటే మరి 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంట, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు 5 సంవత్సరాల్లో? ఉన్న కంపెనీలు పోగొట్టారు.
ఒక మాట మాట్లాడే ముందు మనం ఆలోచన చేయాలి. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా, మనం ఏం చేసాం రాష్ట్రానికి అనేది ఆలోచన చేసి వీళ్ళను మన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒప్పుకుంటామేమో. కానీ ఏమీ చేయకుండా పాపము గుడ్డు మంత్రి ఆయన ఏమీ తెలియకుండా మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఒప్పుకోరు. మనం అభివృద్ధి వైపు వెళ్తున్నాము. ప్రభుత్వం మీరు గమనిస్తే లోకేష్ అన్న గారు కానీ మన సీఎం గారు కానీ ఎంతో కష్టపడుతున్నారు. దానికి మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా ఇంత తాగి యాక్సిడెంట్ లో ఒక పాస్టర్ గారు 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు, కావాలని జరిగింది, టీడీపీ మరియు సనాతన సేన అంతా కలిసే కావాలని అతను చంపేశారని ఒక 3-4 రోజులు ఒక రచ్చ అనేది చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఒక తాగుబోతు చేసినటువంటి వ్యవహారం వల్ల ఇంత దారుణం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు మందు అనే దాన్ని, లేకుంటే ఈ తాగిన తర్వాత జరిగే దారుణాన్ని ఇలా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎలా చూడొచ్చు? తాగిన తర్వాతే కాదండి, ప్రతి ఒక్క విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. ఏం జరిగినా, చీమ గుట్టినా దోమ గుట్టినా దాన్ని కూడా పొలిటిసైజ్ చేయాలా అని చూస్తున్నారు వైసీపీ నాయకులు. అంతే తప్ప ఏం లేదు. వీళ్ళకు ఇంత ఇది ఉంటే మద్యం పైన, మరి ఆనాడు మద్య నిషేధం చేస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు చేయలేదు? మరి అదే ప్రశ్న నేను అడుగుతున్నాను కదా. మీకు సిన్సియారిటీ, మీలో సిన్సియారిటీ ఉంటే ఎందుకు మీరు ఆల్కహాల్ని బ్యాన్ చేస్తామంటే ఎందుకు బ్యాన్ చేయలేదు? అంటే జగన్ గారు కూడా మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ లో 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్ తర్వాత ఏ మందు పడుతుందో ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, నాకు మందు అలవాట్లేదని కూడా. అదే అండి, డేటా పాపము మైండ్కి ఎక్కువైపోయింది. డేటా మీద డేటా ఎక్కువైపోయి పాపం మైండ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక మాట్లాడే మాటలు తప్ప ఇంకేం లేవు. Or should I? No, here. Good afternoon. As we are aware, the entire country is aware about Monta cyclone storm that is coming through Andhra Pradesh, which is hitting the coastal areas like Machilipatnam, Kakinada, and also Visakhapatnam. From the very beginning, from day one, when we had these cyclone alerts, our government is on high alert. As you can see today, our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu, our Deputy Chief Minister, and our Education Minister Lokesh Anna Garu has been in the control room for 24 hours, and about 95 places have been identified which are on high alert. We have shifted thousands of people who are present in this high alert areas to safe areas, and also mildly alerted areas also we have shifted old people and also pregnant women, and we have shifted them to hospitals also. Every person, all the authorities, including police department, including fishermen, everyone have been alerted, and we are not just prepared for the cyclone but also prepared post-cyclone effects also. We have taken every precaution. Our government is taking every precaution in every way. Many healthcare centers have been, camps have been organized, and then even the current department, power department, have been alerted in case any short circuits. So we are ready for the storm, and definitely we are going to get through. And not only just authorities have been alerted, even the people are ready for the storm, and we can face any kind of situation like this because we have our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu with us, and we entirely trust him. Not only we, even the entire people of Andhra Pradesh trust him, and I'm sure we are going to get over this incident. Thank you.